అందరికీ నమస్కారం. నేను మీ మధ్యమడుగు మునిరత్నం. ఈరోజు మనం ఏడినందు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు కరెంట్ బిల్‌ని సులభంగా వాట్సాప్ ద్వారానే ఏ విధంగా కట్టొచ్చు అనే విషయాన్ని ఈ వీడియోలో చూద్దాం. ఓకే. కొత్తగా ఒక వాట్సాప్ నంబర్ అయితే ఒకటిచ్చారు. ఆ నంబర్ ద్వారా రాష్ట్రంలో ప్రజలందరూ కూడా కొన్ని రకాలుండే పౌర సేవలని సులభంగా మీరే ఇంటి దగ్గర నుంచే పొందొచ్చు అనే అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. ఓకే. దాంట్లో భాగంగానే కరెంటు బిల్లును కూడా సాధారణంగా మనకి ఎంతైతే కరెంటు బిల్లు వస్తుందో దాంతో పాటు మీ సేవలో చెల్లించిన, సచివాలయాల్లో చెల్లించిన, లేదా కొన్ని ప్లాట్‌ఫామ్‌లో చెల్లించినా కూడా సర్వీస్ ఛార్జ్ అనేది ఎక్స్‌ట్రా యాడ్ అవుతుంది. ఓకే. ఒక రూ. 5 రూ. 10 బిల్లు కాకుండా ఎక్స్‌ట్రా సర్వీస్ ఛార్జ్ అనేది యాడ్ అయ్యి మనం కడుతూ ఉంటాం. కానీ ఈ వాట్సాప్ గవర్నెన్స్ అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశం ద్వారా ఎటువంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా సులభంగా మనమే కట్టుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు వాట్సాప్ మెయింటైన్ చేసే ప్రతి ఒక్కరు కూడా సులభంగా ఎలా పే చేయాలనే విషయాన్ని ఈ వీడియోలో చెప్పుకుందాము. మరొకసారి చెప్తున్నానండి, ఈ వీడియో వచ్చి కేవలం ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళకి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి తెలంగాణ ప్రజలు ఎవరైనా చూస్తుంటే మాత్రం దయచేసి ఈ వీడియోని స్కిప్ చేసుకోండి. లేదా మీకు ఇన్ఫర్మేషన్ కోసం చూస్తారనుకుంటే చూడండి. ముందుగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు వాళ్ళ కరెంటు బిల్లు పైన ఒక క్యూఆర్ కోడ్ కూడా ఇచ్చుంటారు. సో, ఆ క్యూఆర్ కోడ్‌ని కూడా సులభంగా ఫోన్‌పేతో కూడా స్కాన్ చేసి కూడా కట్టొచ్చు. సో, అదొక పద్ధతి కూడా ఉంది. అదేవిధంగా అఫీషియల్ వెబ్‌సైట్ ఉంది. దాని ద్వారా కూడా కట్టొచ్చు. దాన్ని ఏ విధంగా కట్టాలో కూడా గతంలో నేను వీడియో చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు ఈ వీడియోలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వాట్సాప్ గవర్నెన్స్‌లో ఏ విధంగా కట్టుకోవాలి? ఎందుకంటే వాట్సాప్ ప్రతి ఒక్కరు కూడా విరివిగా వాడుతూ ఉంటారు కాబట్టి సులభంగా కట్టే విధానాన్ని అందరూ తెలుసుకుందాము. ఓకే. మొట్టమొదటిగా మీరు చేయాల్సిందేంటంటే ఆ వాట్సాప్ గవర్నెన్స్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నంబరు ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది కదా! ఈ నంబర్‌ని ఫస్ట్ సేవ్ చేసుకోండి. ఓకే. సేవ్ చేసుకున్న తర్వాత మీ వాట్సాప్‌లో ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకొని మొట్టమొదట హాయ్ అనే ఒక మెసేజ్ పెట్టండి. హాయ్ అయినా లేదా ఏదో ఒక అక్షరాలు మీకు తెలిసింది, తెలియనిది ఏదైనా ఒకటి పెట్టండి. హాయ్ అని ఒక మెసేజ్ పెట్టండి. పెట్టిన తర్వాత గవర్నమెంట్ నుంచి ఒక రిప్లై మెసేజ్ ఒకటొస్తుంది. అక్కడ సేవను ఎంచుకోండి అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత మరుసటి పేజీలో దయచేసి ఏదైనా ఒక్క సేవని స్పెసిఫిక్‌గా ఎంచుకోండి అంటుంది. అక్కడ ఏ ఏ సర్వీసులు ఇచ్చారంటే విద్యకి సంబంధించి, దేవాలయ బుకింగ్‌కి సంబంధించి, ఏదైనా ఫిర్యాదులకు సంబంధించిన స్టేటస్ చూడడానికి, ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించింది, అదేవిధంగా ఎనర్జీ సేవలు, మున్సిపాలిటీకి సంబంధించింది, రెవెన్యూ సేవలు, ఇన్ని రకాలైన సేవలు ప్రజలు వాళ్ళ మొబైల్ నుంచే సులభంగా పొందొచ్చు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ అనే కొత్త అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఇంకా ప్రజాపాలన అనేది వాళ్ళ మొబైల్‌లోకి అంటే వాళ్ళ దగ్గరికైతే ఇంకా చేరిందని అర్థం. ఓకేనా? అందులో భాగంగా మనం ఇప్పుడు చెప్పుకునేది కరెంట్ బిల్లుకి సంబంధించి కాబట్టి, కరెంట్ బిల్ అనేటప్పుడు ఇక్కడ ఎనర్జీ సేవలు అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేసుకోండి. అక్కడ కింద సేవా నంబర్ ఉంటుంది. అంటే మీ కరెంట్ బిల్లు పైన సర్వీస్ నంబర్ ఉంటుంది కదా! మీరు ఏ బిల్ అయితే కట్టాలనుకుంటున్నారో ఆ సర్వీస్ నంబర్ అక్కడ ఎంటర్ చేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. అక్కడ 4 ఆప్షన్లు ఇస్తారు మళ్ళీ కూడా ఉంది. ఒకటి మీరు బిల్లు చెల్లించాలనా మొదటి ఆప్షను. రెండోది ఎంత బిల్లు వచ్చిందో చూడాలనుకుంటున్నారా సెకండ్ ఆప్షను. మూడోది ఏదన్నా మీరు ఫిర్యాదులు ఏదైనా పెట్టుకొని దానికి సంబంధించి స్టేటస్ చెక్ చేసుకోవడానికి. నాలుగోది ఇంకా మిగిలిన సేవలు అంటే ఎనర్జీకి సంబంధించిన ఇంకా ఈ మిగిలిన సేవలు ఏమైనా ఉంటే కూడా దాంట్లో పొందొచ్చు అంటారు. మనం ఇప్పుడు పేమెంట్ చేయాలి. మన కరెంట్ బిల్ మనం కట్టాలి కాబట్టి మొట్టమొదటి ఆప్షన్ బిల్లు చెల్లించండి అనే ఆప్షన్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేసుకుంటాం. దాని మీద క్లిక్ చేసుకుంటానే ఆ సర్వీస్ నంబరు ఎవరి పేరు మీద ఉండి, దానికి ఎన్ని యూనిట్లు వచ్చింది, బిల్లు మొత్తం ఎంత, బిల్లు తేదీ ఎప్పుడొచ్చింది, దానికి చివరి తేదీ ఎప్పుడు, ఒకవేళ కట్టకపోతే ఎప్పుడు తొలగించేస్తారు, పూర్తి వివరాలు వస్తుందక్కడ. ఓకే. చెక్ చేసుకోండి. అది ఇప్పుడు మీరు ఎంటర్ చేసిన నంబరు ఈ పేరు అవునా కాదా? ఓనర్ అవునా కాదా? పేరు చెక్ చేసుకోండి. ఓకే. కన్ఫర్మ్ అనుకున్న తర్వాత కింద యూపీఐ చెల్లింపులు అని ఒక ఆప్షన్ ఉంది. దాని మీద క్లిక్ చేసుకోండి. అక్కడ ఒక 5 రకాల ఆప్షన్‌లు వస్తుంది. ఓకే. మీరు అమౌంటు ఏ రూపాన కడతారు? అంటే ఏ ప్లాట్‌ఫార్మ్ ద్వారా కడతారు? ఒకటి వాట్సాప్ ద్వారా కూడా పే చేయొచ్చు. ఓకే. దాని ద్వారా కడతారా? లేదా ఫోన్‌పే ద్వారా కడతారా? లేదా పేటీఎం ద్వారా కడతారా? లేదా ఇతర ఆప్షన్‌లో కడతారా? అంటే బ్యాంక్ అకౌంట్ ద్వారా గాని ఆ విధంగా కట్టుకుంటారని అడుగుతారు. ఓకేనా? మనం ఇప్పుడు పేటీఎం ద్వారా కట్టాలనుకుంటున్నాం. ఓకేనా? మీరు ఫోన్‌పే ద్వారా కట్టొచ్చు. పేటీఎం ద్వారా ఏదైనా కట్టొచ్చనమాట. ఓకే. ఏ ప్లాట్‌ఫామ్ మీద కట్టదలుచుకున్నారో దాన్ని ఎంచుకుంటారు. ఎంచుకున్న తర్వాత ఎంత అమౌంట్ అని చూపిస్తుంది. చూపించిన తర్వాత పే నౌ అంటుంది. పే నౌ మీద క్లిక్ చేయండి. ఓకే. క్లిక్ చేస్తే సంబంధిత ప్లాట్‌ఫామ్ ద్వారా మీరు అమౌంట్ అయితే చెల్లిస్తారు. ఓకే. చెల్లించిన తర్వాత వెంటనే ఒక రిప్లై మెసేజ్ ఒకటొస్తుంది. ఓకే. స్టేటస్ దగ్గర ఆర్డర్ కంప్లీటెడ్. ఇంధన విభాగానికి వ్యతిరేకంగా మీ చెల్లింపు విజయవంతమైనది అని ఒక మెసేజ్ వస్తుంది. ఆ తర్వాత ప్రియమైన సార్ ఆర్ మేడం మీ సర్వీస్ నంబర్ పలానా అని పెట్టి ఈ నంబర్ ద్వారా ఇంత చెల్లించారని అయితే ఒకటి చూపిస్తుంది. ఓకే. ఈ విధంగా పేమెంట్ సులభంగా మనమే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్‌ట్రా చార్జ్ లేదని అయితే అంటున్నారు. ఓకేనా? నెక్స్ట్ ఇది మనకి పేమెంట్ అయిందా లేదా అని కూడా మనకు సందేహం రావచ్చు.
ఓకే. అది 2 రకాలుగా చెక్ చేసుకోవచ్చు. మళ్ళీ మనం మొదటికొచ్చిన తర్వాత హాయ్ అని మెసేజ్ పెడతాము. ఓకే. ఏదైనా ఒక సేవ ఎంచుకోమంటుంది. సేవను ఎంచుకుంటాము. అందులో ఎనర్జీ ఉంటుంది. ఎనర్జీ ఎంచుకుంటాము. ఎంచుకున్న తర్వాత అక్కడ సర్వీస్ నంబర్ ఎంటర్ చేయమంటుంది. ఆ సర్వీస్ నంబర్ ఎంటర్ చేసుకుంటాము. ఎంటర్ చేసుకున్న తర్వాత అక్కడ ఒక 4 రకాల ఆప్షన్‌లు వచ్చేది కదా! బిల్లు పే చేస్తారా? లేదంటే బిల్లు ఎంతుందో నేను చెక్ చేసుకోవాలనుకుంటున్నారా? అని ఈ ఆప్షన్ వస్తుంది. ఓకేనా? అందులో ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ మేము బిల్లు పే చేయాలన్న ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకున్న పర్వాలా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ మీకు చూపిచ్చేస్తుంది. ఆ సర్వీస్ నంబర్ ఎవరి మీదున్నది, ఇవంతా వివరాలు చూపిస్తానే దాంతో పాటే బిల్లు యూనిట్లు, కింద బిల్లు మొత్తం. ఇంతకు ముందుగా అయితే ఎన్ని యూనిట్లకి ఎంత బిల్లు చూపిచ్చింది మనం అమౌంట్ కట్టక ముందుగా. కట్టేసినాం కాబట్టి జీరో చూపిస్తుంది ఇప్పుడు. ఓకే. కాబట్టి మనం విజయవంతంగా కట్టేసాము. అలా అయినా చెక్ చేసుకోవచ్చు. లేదా మొదట్లోనే రెండో ఆప్షన్ ఉంది గదా! బిల్ ఇప్పుడు ఎంతుందో చూడడం కోసం. అలా అయినా చూసుకోవచ్చు. ఈ విధంగా చాలా సులభంగా కేవలం 2 నిమిషాల్లోనే కరెంట్ బిల్లు కట్టుకోవచ్చు. ఈ ఆప్షన్ ఇచ్చారు. కానీ ఇదింకా సులభతరంగా అంటే చదువుకోని వారికి కూడా జస్ట్ ఫోన్ ఆపరేటింగ్ వచ్చిన వాళ్ళకి గూడా కొంచెం సులభతరంగా వాయిస్ మెసేజ్ ద్వారా గూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా అప్‌డేట్ చేస్తూ ఉన్నారు కాబట్టి దీన్ని భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మాత్రం ఒక మోస్తారు చదువుకున్నా గూడా చాలు. ఆ ఆప్షన్స్ ఎంచుకుంటారు. కరెంట్ బిల్లు కట్టేస్తారు. ఓకే. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని మీరందరూ గూడా తెలుసుకోండి. ఎందుకంటే ఈ వీడియో పర్మనెంట్‌గా అందరికి ఉపయోగపడే వీడియో. ఎందుకంటే ప్రతి ఒక్క ఇంట్లో మనం కరెంట్ బిల్లు కడుతూ ఉంటాం. ఓకేనా? అది మీ సేవలో కడుతుంటాం. కొంతమంది ఫోన్‌లోనే కట్టేస్తుంటారు. మరికొంతమంది వేరే చోట కడుతూ ఉంటారు. కొంతమంది మీ సేవలో కడుతుంటారు. ఏదో ఒక సర్వీస్ ఛార్జ్ పడుతూ ఉంటుంది. అది లేకుండా సులభంగా మనమే మన ఫోన్ నుంచి కట్టుకోవచ్చు. ఓకే. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా కట్టుకోండి. కాబట్టి ఈ వీడియో మీకు ఉపయోగపడిందంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఎక్కువ మంది లైక్ చేశారంటే మాత్రం ఈ వీడియో ఆటోమేటిక్‌గా చాలామందికి షేర్ అవుతుంది. వాళ్ళందరూ కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఓకే. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ అవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకే. ఇదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు కావాలి అనుకుంటే మాత్రం మన సంబంధ వాట్సాప్ గ్రూపు, వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్. ప్రభుత్వ పథకాల వారిదే ఉంటుంది. లేదా మునిరత్నం అప్డేట్స్ 1, 2, 3 అని ఒక 20 ఉంటుంది. ఏ గ్రూప్‌లోనా జాయిన్ అవ్వండి. లేదా ప్రభుత్వ పథకాల వారిదని ఒక 20 గ్రూపులు ఉంటుంది. స్టేట్ వైస్ ప్రతి జిల్లాలో ఉంటుంది. దాంట్లోనే జాయిన్ అవ్వండి. లేదా టెలిగ్రామ్‌లో ప్రభుత్వ పథకాల వారిదే ఉంటుంది. దాంట్లో 7,000 మంది మెంబర్స్ ఉంటారు. దాంట్లో కూడా జాయిన్ అవ్వండి. లేదా వాట్సాప్ ఛానెల్ ఉంది. ఈ విధంగా దేంట్లోనే జాయిన్ అవ్వండి. అప్డేట్స్ అన్నీ కూడా దాంట్లో ఇస్తూ ఉంటాను. మీకు ఉపయోగపడుతూ ఉంటుంది. ఓకే. ఓకే అండి. థాంక్